கிட்ட ஜூம் பண்ணிக்கிறேன். తీసుకోవాలా కావాలి చేస్తాం. సార్ ముద్దాయిలో సార్ సార్ పక్కకు రండి సార్. వాళ్ళతో పాటు తీయించుకొని పంపించారు సార్. వాళ్ళతో ఫోటోలు తీసుకొని పంపిస్తారు. మీరు నిలబడితే వాళ్ళు కనపడరు. ఓకే సార్ అతను కూడా సార్ శేఖర్ అందరూ అన్ను చూడండి. సైలెన్స్. అందరికీ నమస్కారం. నిన్న ఉదయం చిత్తూరు పట్టణం గాంధీ రోడ్ పుష్ప కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నందు ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది. ఇందులో ఓవరాల్గా 7 మంది సభ్యులు ఒక ఓమ్నీ వ్యాన్లో మొదలై సుమారుగా 5:30కి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి, రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారో ఆ సమయం తెలుసు కాబట్టి 6:10 ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటి ఓనర్ చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళ ఇంటిలోనికి ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టేయాలనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి 6, ఒకళ్ళు డ్రైవరు మరియు 6 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి, వీళ్ళంతా కూడా ముసుగులు మాస్కులు ధరించారు, టోపీలు పెట్టుకున్నారు. ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడ్ని బెదిరించడం జరిగింది. తర్వాత వాళ్ళ సన్ అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా 3 వెపన్స్ ఉన్నాయి. ఇందులో రబ్బర్ బుల్లెట్స్ మరియు పెల్లెట్స్ పెట్టుకొని ఉన్నారు. సో ఈ వెపన్స్ కూడా తీసుకొని వెళ్తూ దీంతోపాటు 2 కత్తులు మరియు కారం పొడి, నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే చోట గమేషన్ పొడి వాడతారు దాన్ని, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపలికి వెళ్ళడం జరిగింది. బట్ ఇది జరిగే సమయంలో ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా అరవడము, చుట్టుపక్కల వాళ్ళు గమనించడము, వెంటనే మన ఇన్స్పెక్టర్ గారికి డయల్ 100కి డయల్ 112కి కాల్ చేయడము, మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ప్రజలందరి సహకారంతో ఇమీడియట్గా 2 గంటల్లోనే ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం 4 ఇన్వాల్వ్ అయిన 7లో మనం 4 స్పాట్లో మనము పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరారనే సమాచారంతో మొత్తం చిత్తూరు పోలీస్ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఇంట్లోకి ప్రవేశించి ఏదైతే సరే మా స్పెషల్ పార్టీస్ ఉన్నాయో వీరంతా కూడా పొజిషన్స్ తీసుకొని డ్రోన్ సహకారంతో జాగిలాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరూ లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా రూమ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక 3 ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాలలో మనం అరెస్ట్ చేశాము. ఇందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం 7 సభ్యులలో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రహ్మణ్యం. ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం 6 కేసులు ఉన్నాయి. అందులో 2 మర్డర్ కేసులు, 2 ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి.
ఇది వరకు అతను జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది పలు సంఘటనలో. ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు. డబ్బు త్వరితగతిని సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం ఇది చేయడం జరిగింది. ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరువేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్న వాళ్ళు. నంద్యాల నుంచి 3, అనంతపూర్ నుంచి 3 వచ్చారు. నంద్యాలలో ఉన్న వాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అలానే అనంతపూర్లో ఎవరైతే ఇతనితో పాటు ఇంతకుముందు మర్డర్ చేసే దాంట్లో కో-ఎక్యూజ్డ్ ఉన్నారో అతని కొడుకులని 3 కూడా మొత్తం 6 మందిని ఈ ఆపరేషన్కి అతను వాడుకోవడం జరిగింది. సో మొత్తం 24 గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పెడుతున్నాం. సుబ్రహ్మణ్యం అతనికి చాలా అప్పులు ఉన్నాయి. అండ్ అదిగాక ఇతను అక్కడ మోసం చేసేసి పారిపోయి వచ్చేసాడు నంద్యాలలో. ఇతనికి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం చాలా ఎక్కువ, చాలా అప్పులు పెరిగిపోయినాయి. ఇతని వయసు సుమారుగా 52 సంవత్సరాలు. సో చాలా రోజుల నుంచి ఇతనికి కొన్ని సమస్యలు కూడా మొదలయ్యాయి. సో నిద్ర కూడా పట్టడం లేదు. ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉంటాయనే సమాచారం ఉందని చెప్పేసి ఇతను అటెంప్ట్ చేయడం జరిగింది. ఆర్థిక లావాదేవీలు ఏమీ లేదండి, లేదు, మామూలుగా పరిచయం అంతే. పరిచయం ఉంది, ఇతనికి ఉన్నాయి. ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో అతని మీద మొత్తం కేసులు ఉన్నాయి. 2 మర్డర్ కేసెస్ ఉన్నాయి అతని మీద. ఇవి 2004 నుంచి 6 మధ్యలో జరిగినాయి. సో 2014 చివరిగా అతను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి చిత్తూరు టౌన్లో అతను సాధారణ జీవనం గడుపుతున్నాడు. సో రీసెంట్గా అటెంప్ట్ చేయడం జరిగింది. ఎవరైతే A1 ఉన్నారో A1కి అతనికి పరిచయం ఉంది. A1కి పరిచయం ఉంది, A1కి మాత్రమే పరిచయం ఉంది. మిగతా వాళ్ళంతా కూడా ఇందులో ఎవరికి కూడా A1కి తప్ప మిగతా 6గురికి ఎవరికి ఎటువంటి క్రైమ్ హిస్టరీ లేదు. అందరూ కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. ఇతనే మొత్తం ప్లాన్ చేశాడు. ఇతనే ఈ వెపన్స్ అనేది ప్రొక్యూర్ చేశాడు. ఇతనే వెహికల్ తీసుకొని రావడం జరిగింది. ఇతనే వాళ్ళకి రూమ్ ఇవ్వడం జరిగింది. అంతా పథకం ప్రకారం చేసింది మొత్తం కంప్లీట్గా సుబ్రహ్మణ్యం చేయడం జరిగింది. ఇతనికి క్రైమ్ హిస్టరీ కూడా ఉంది. ఇంతకుముందు డెకాయిటీ, రాబరీ ఆపరేషన్ చేశాడు కొన్ని సంవత్సరాల క్రితం. థెఫ్ట్ చేశాడు, మర్డర్స్ చేశాడు, అన్నీ చేయడం జరిగింది. లేదు, ఆ గ్యాంగ్ కాదు, అది కాదు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు హైదరాబాద్లో ప్రొక్యూర్ చేస్తారు. అందులో పెల్లెట్స్ లోడ్ చేస్తే పెల్లెట్స్ అయితే వస్తాయి, సౌండ్ వస్తుంది, పెల్లెట్స్ వస్తాయి. అంటే నార్మల్ బుల్లెట్స్లా కనిపిస్తున్నాయి కొన్ని, బట్ పెల్లెట్స్ అయితే ఖచ్చితంగా అందులో నుంచి షాట్ వస్తుంది, సౌండ్ వస్తుంది. జరిగే అవకాశం అయితే లేకపోలేదు. ఇప్పుడు ఈవెన్ రబ్బర్ బుల్లెట్స్ కూడా మనము ఎంత రేంజ్ నుంచి వాడామనేది ఉంటుంది. సో దానిలో పెల్లెట్స్ ఉంటాయి. పెల్లెట్స్ కనుక తాకితే మరి దగ్గరగా ఏమైనా సెన్సిటివ్ పార్ట్స్ తాకితే జరిగే అవకాశం అయితే ఉంది. ఉపయోగించడానికి ట్రై చేశారు వాళ్ళు, ఉపయోగించారని చెప్తున్నారు. అది లేదండి, అవేం లేదు. అవి మేము వాడింది, వాళ్ళని పట్టుకోవడానికి మేము వాడినవి. బ్యాంక్ రాబరీ అయితే కాదు, ఇది లేదు. బ్యాంక్ రాబరీ చేయడానికి ఉద్దేశం కానీ బ్యాంక్ రాబరీ అయితే అటెంప్ట్ కాదు. ఓన్లీ ఆ ఇంటిలో. ఇతను ఈ ప్రదేశం నుంచి వచ్చిన అతను కాదు, అసలు ఈ ప్రదేశానికి సంబంధం లేదు. అతని మీద ఉన్న కేసులు కూడా ఇందులో మేము పొందుపరిచాము. 2005లో కేసులు, 2006లో కేసులు ఉన్నాయి. ఓకే, సో అతని మీద ఉన్న కేసులు అవి. సో అంత తర్వాత కానీ అతను కానీ ఏమీ లేదు. సో ఏ ఏరియాలో ఉన్నాడో ఆ ఏరియా నుంచి వచ్చేసి ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ ఇంతకాలం కూడా అతను ఎటువంటి కేసెస్ లేకుండా ఉన్నాడు. ఇక్కడ అతనికి క్రైమ్ హిస్టరీ ఇప్పటి వరకు లేదు. ఓకేనా సరే. ఖచ్చితంగా ఉందండి. కాకపోతే వాళ్ళు ఎవరో ఎక్స్పోజ్ చేయకూడదు వీళ్ళందరినీ కూడా. మంచి వర్క్ చేసిన వాళ్ళు చూడండి, ఎవరైతే సమాచారం ఇచ్చారో నిజంగా అక్కడ అంటే పోలీసులతో పాటు కలిపి చాలా ధైర్యంగా పోరాడారు, వీడియోలు తీశారు. సో అంతా నిజంగా అయితే చాలా బాగా తోడ్పడ్డారు. సో మీరు ఇప్పుడు చూడండి, ప్రతి చోట పోలీస్ అనేది ఉండకపోవచ్చు. ప్రజలు తమ వంతు సహాయం చేస్తే ఖచ్చితంగా సొసైటీ అనేది సెక్యూర్గా మనం ఫీల్ అవ్వచ్చు. సో అదే నేను చెప్పదలుచుకున్నాను. ఎవరైనా సరే ఎటువంటి
ఏదైనా సరే మనం చేసే ముందు మా పోలీసుల సహాయం ఉంటుంది. అలానే ప్రజలు ముందరకు వస్తే ఖచ్చితంగా శాంతి భద్రతలు మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దానికి మా తోడ్పాటు ఉంటుంది. సో ఓకే, ఈ అవకాశం గురించి ఇంతకుముందు మేము స్మార్ట్ లాక్స్ మీద ఆల్రెడీ న్యూస్లో కూడా చాలాసార్లు వచ్చింది. మేము ఇప్పటికే సుమారుగా 12,000 పైన స్మార్ట్ లాక్స్ మేము ఇవ్వడం జరిగింది. అందులో ఒక రకంగా ఇన్సర్ట్ చేసినట్లయితే అందులో ఏదైతే సరే ఈ షాకిల్ ఉందో సౌండ్ రాదు. అది మనం ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే దాన్ని రివర్స్లో కనుక పెట్టినట్లయితే ఎవరైనా అటెంప్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా అది 90 డెసిబుల్స్ సౌండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా మనం దాని గురించి అవేర్నెస్ కల్పించాము. మీ ద్వారా కూడా మేము కల్పించాలనుకుంటున్నాము. ఎవరైనా సరే ఈ స్మార్ట్ లాక్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ డిఫరెంట్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా దగ్గరలో పోలీస్ స్టేషన్లో అడిగినా కూడా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఈ అలారం ప్యాడ్ లాక్స్ అంటారు. దాన్ని మనం ఉపయోగిస్తే మాత్రం సపోజ్ మీరు నైట్ టైము మీ ఇంటికి అది కనుక వేసుకొని వెళ్ళారు, ఎవరైనా అటెంప్ట్ చేశారంటే కనీసం 100 మీటర్స్ డిస్టెన్స్లో కూడా దాని సౌండ్ వినిపిస్తుంది. సో దీంతోపాటు మేము సుమారుగా ఇప్పటికీ 2,600 కెమెరాల దాకా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇందులో వచ్చే ప్రతి టెక్నాలజీని కూడా నేను మా స్టాఫ్కి వివరిస్తూ ఉన్నాను. ఈవెన్ రీసెంట్గా వచ్చిన కొత్త టెక్నాలజీని కూడా ఎప్పటికప్పుడు వివరిస్తున్నాము. మీ ద్వారా అందరికీ తెలియపరుస్తాము. వీళ్ళు కనుక పెట్టుకుంటే సీసీటీవీలు ఎక్కువ శాతం సీసీటీవీలు ఉన్న కెమెరాలో ఎటువంటి గొడవలు జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలానే ఎటువంటి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగే అవకాశం తక్కువ ఉంటాయి. ఒకవేళ జరిగినా కూడా మనం వీలైనంత తొందరగా పట్టుకోగలం. ఓకే, సస్పెక్ట్ఫుల్గా తిరుగుతున్నారు అంటే ఈ మధ్య మనము MSCD డివైజెస్ అంటారు. సో మొబైల్ స్కాన్ చెక్ డివైజెస్, దీనిలో మనం ఫింగర్ ప్రింట్స్ మనం చెక్ చేస్తూ ఉంటాము. సో ఎవరైతే సరే వేరే ఏరియా నుంచి వచ్చినా కూడా మనకు వాళ్ళకి పాస్ట్ ట్రాక్ రికార్డు ఉన్నట్లయితే ఇందులో కనిపిస్తుందండి. రీసెంట్గా మనం 7 మోర్ డివైజెస్ మనకి ఆల్రెడీ ఉన్నాయి కొన్ని డివైజెస్. సో వీటిని కూడా మనం పెంచాము. బయట ఎవరైనా తిరిగేటప్పుడు సో మనకి ర్యాండమ్గా సస్పిషియస్గా కనిపించినా మనకి ఏదైనా సమాచారం ఇచ్చినా వాళ్ళందరినీ కూడా దీనిలో కూడా తీసుకుంటాము. అండ్ సస్పిషియస్గా తిరిగే వాళ్ళ వేలిముద్రలు కూడా కలెక్ట్ చేస్తాం. ఎవరైనా సరే ఎక్కడ తిరిగే వాళ్ళైనా సరే వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డు, క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉంది అంటే మాత్రం మనకి అది ఖచ్చితంగా తెలుస్తుంది. సో SBMLs జనరల్గా ఈ సింగిల్ బ్యారల్ మజిల్ లోడింగ్ ఉన్నాయి. అవి వీళ్ళు ఈ వేట కోసం వాడుతున్నారు. సో రీసెంట్ టైమ్స్లో కూడా మనం పలమనేరు ఆ ఏరియాలో పట్టుకోవడం జరిగింది. సో కంటిన్యూస్గా మనం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పటికి 30కి పైగా సీజ్ చేయడం జరిగింది. అటువంటి వాటి గురించి ఏమైనా సమాచారం ఉంటే మనకు తెలియపరవచ్చు. వాటిని ఆర్మ్స్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ రిమాండ్ కూడా పంపిస్తాము. బట్ వాటిని జనరల్గా ఈ మనుషులు ఉండే ప్రదేశాల్లో వాడలేదు. అవి చాలా పెద్దగా ఉంటాయి మజిల్ లోడింగ్ వెహికల్స్. ఈ వెపన్స్ అన్నీ కూడా వాటిని వేట కోసం వాడుతున్నారు జనరల్గా. ఇవన్నీ కూడా ఇంకా కంప్లీట్ అని కాదు, బట్ సెమీ ఇవన్నీ కూడా. సో చిన్న పెల్లెట్స్ పెట్టి వాడుతుంటారు. చూసారు కదా ఇది అనేది పెల్లెట్స్ మళ్ళీ పెడతారు. పెల్లెట్స్ అందులో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ పెల్లెట్స్ చిన్న పెల్లెట్స్ ఉంటాయి. సో సపోజ్ ఇదే పెల్లెట్ మనకి సెన్సిటివ్ పార్ట్స్లో టెంపుల్ రీజన్లో కనుక తగిలినట్లయితే ఇవి చాలా సెన్సిటివ్. వీటిల్నే ఈ ఎయిర్ గన్స్లో వీటిలో పాటు వాడతారు. అవును కాకపోతే అందులో బాల్స్ వాడుతుంటారు. చిన్న బాల్స్ లాగా ఉంటాయి. చిన్న బాల్స్ ఉంటాయి, అవి ఐరన్ బాల్స్. ఒక రివాల్వర్, దీనిలో దాని లోడింగ్ ఉంటుంది. సౌండ్ అయితే బాగా వస్తుంది. చూసారు కదా. సో అది లోడ్ చేస్తే ఇందులో కనుక పెల్లెట్స్ అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సపోజ్ ఇప్పుడు మనిషికి చాలా క్లోజ్గా కనుక అయితే ఇంజురీస్ చాలా అవుతాయి. చూసారు కదా. ఓకేనా.